ఈ జానకి రాంపుర సహకార సంఘం సభ్యుడిని నేను. నా పేరు కిల్లాడి సాంబమూర్తి నాయుడు, కొసలపూడి గ్రామస్తుడిని. ఇక్కడ జరిగే అవినీతి విషయాల గురించి మీతో మాట్లాడడానికి మీరు మమ్మల్ని మేము పిలిచాం. మమ్మల్ని ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే సంఘ సిఇఓ వివివిఎస్ఆర్ కృష్ణ గారుని తిరిగి ఒక ఏంటంటే సస్పెండ్ అయ్యి ఒక మన డిసిసిబి బ్రాంచ్లో పెట్రోల్ క్యాన్లతో వెళ్ళి దాన్ని తగలబెట్టడానికి ప్రయత్నించినప్పుడు క్రిమినల్ కేసులో ఆయన సస్పెండ్ అయ్యారు. డిపార్ట్మెంట్ సస్పెండ్ చేసింది. సస్పెండ్ చేసిన తర్వాత ఆయన్ని తొలగించి అలాగ దాని మీద మరలా డొమెస్టిక్ ఎంక్వైరీ జరిపించి ఆయన పూర్తిగా ఉద్యోగం నుంచి రిమూవల్ చేశారు. ఈ సొసైటీ నుంచి ఆయన పూర్తిగా తొలగించేశారు. ఆయన్ని ఎం దేముడు, మడకా దేముడు అని ఆయన పూర్తిగా తీసేశారు. 70 days ఆయన జైల్లో ఉన్నారు. వచ్చిన తర్వాత సస్పెండ్ చేయడం జరిగింది. సస్పెండ్ చేసిన తర్వాత డొమెస్టిక్ ఎంక్వైరీ అన్ని చట్ట ప్రకారంగా ఆయన్ని రిమూవల్ చేశారు. ఆయన్ని చేసిన తర్వాత 1 నెల రోజులు పోయిన తర్వాత ఆ రోజు అప్పుడున్న పిఐసి బల్జీ మహారాజ్ గారు ఆయన ఆధ్వర్యంలో ఈయన తప్పులు చేస్తున్నాడు, ఈయన తీసేయండి అని ఆయన కూడా డిపార్ట్మెంటల్గా డిఆర్ గారికి అందరికీ చేసి వాళ్ళందరూ అనుమతితో ఆయన పూర్తిగా డిస్మిస్ చేశారు. చాలా సంతోషం కలిగింది. ఇంచేతంటే ఈ సంఘానికి అతి ముఖ్యంగా అపకారం చేసి సభ్యులకు అపకారం చేసిన సిఇఓని తీసేయడం అంటే ఒక క్యాన్సర్ వ్యాధిని తొలగించినట్టే అని మేము చాలా ఆనందపడ్డాం. అంటే ఇక్కడ సంఘంలో ఒక కొత్త పరిపాలన జరుగుతుంది. ఇన్ని సంవత్సరాలు జరిగింది, అది 25 సంవత్సరాలు ఆయన ఒక పదవీ కాలం. ఎంతకాలం ఆయన ఏం చేసాడో తెలియదు. ఇప్పుడు ఆ విచారణ 71 విచారణ జరగాలి. మొత్తం మీద ఆయన ఉద్యోగం నుంచి తొలగించారు. అంతవరకు చాలా సంతోషం, చాలా మేము మెచ్చుకున్నాం. జనసేన నాయకుడికి వచ్చి ఇక్కడే పెద్ద మీటింగ్ పెట్టారు. ఇక్కడ రైతు రాజ్యం చేస్తాం అన్నారు, రైతుల కోసమే పనిచేస్తాం అన్నారు. ప్రమాణ స్వీకారంలో ఇక్కడ ఈ సొసైటీని మళ్ళీ తిరిగి పునర్జీవనం పోతాం అని చెప్పారు. చాలామంది పెద్దలు చెప్పారు, మాట్లాడారు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే ఒక అవినీతి పరుణ్ణి తీసేశారు. తీసి మళ్ళీ వారికి ఏమైందో నెల రోజుల్లో అదే వ్యక్తిని నిన్న 29లో ఆయన ఇక్కడ మళ్ళీ పోస్టింగ్ ఇచ్చామని చెప్పారు. ఎవరు చెప్పారండి? అది మరి బల్జీ మహారాజ్ ఆయన రాశాడు, చైర్మన్ పిఐసి. వాళ్ళు తీర్మానం చేసి ఆ కృష్ణని దేవుణ్ణి తీసుకున్నారు. ఇక్కడ ఆల్రెడీ గవర్నమెంట్ నియమించిన సెక్రటరీ మడ్డు, ఆయన పేరు గణేష్, ఆయన ఉన్నారు. కానీ ఇప్పుడు మరలా వాళ్ళిద్దరిని అనాథరైజ్డ్ వాళ్ళు సంఘ తీర్మానం పెట్టి చేశారు. అంటే దీన్ని బట్టి చూసేది ఏంటంటే తీసేయడం వాళ్ళ ఇష్టమే, వేసేయడం వాళ్ళ ఇష్టమే. జరిగింది ఏమిటి, ఎలా జరిగింది? అది మామూలుగా తీసేయడం కాదే, గవర్నమెంట్ డిపార్ట్మెంటల్గా ఎంక్వైరీ చేసింది, సస్పెండ్ చేసింది, డొమెస్టిక్ ఎంక్వైరీ చేసింది. ఒక లాయరు, ఒక డిఆర్, వీళ్ళందరూ ఎంక్వైరీ. ఆయనకు ఒక అవకాశం, 3 నెలలు అవకాశం ఇచ్చారు మీరు చెప్పే సమాధానం కోసం. అవన్నీ ఆలకించి పూర్తిగా రిమూవల్ చేశారు. అదే సిఇఓ గారు మీద 3 సర్చార్జీలు ఉన్నాయి. ఒక్కొక్క సర్చార్జీ 2017-18లో 35 లక్షల ఆడిట్ రిపోర్ట్లో, స్పెషల్ ఆడిట్ రిపోర్ట్లో ఒక ఆయన చాలా క్షుణ్ణంగా రాశారు, గుణసుందరరావు గారు అయిన ఒక ఆయన. ఆ ఆడిట్ రిపోర్ట్ని కొంచెం దాన్ని పైకి రాకుండా చేశారు. నాకు మొన్నటి వరకు తెలియదు ఆ విషయం. ఈ మధ్యకాలంలో 2025లో ఆయన జీతాల మీద 52 ఎంక్వైరీ చేసి 15 లక్షలు 14 లక్షలు, నేను జనరల్ బాడీలో ఉన్నాను, తీర్మానం చేశారు. ఏంటి, ఆ సర్చార్జీ కట్టాలి అని డిఆర్కి
చేశారు. అదొక సర్చార్జ్ ఉండిపోయిందండి. అదొక 14 లక్షలు, ఇది 35 లక్షలు. మళ్ళీ మొన్న స్పెషల్ ఆడిట్ రిపోర్ట్లో 18 లక్షలు అనుకో. అన్నిటి పేపర్స్ నేను డిఆర్ ఆఫీసులో తీసుకున్నాను. ఇంచుమించుగా ఆయన అలా కట్టాలి అంటే 1 కోటి రూపాయలు కట్టాలి. ఇవన్నీ ఇప్పుడు ట్రయల్లో ఉన్నాయి, డిఆర్ గారి దగ్గర ఉన్నాయి. అవి కట్టాలి. కట్టిన వ్యక్తి నియమించమనండి. అవినీతితో డబ్బులు కట్టలోళ్ళు ఎందుకు మరి వీళ్ళు చేశారో నాకు అర్థం కాలేదు. అలాగే ఆయన సుమారు 370 రుణాలు ఓడీ లోన్స్ ఉన్నాయండి. ఆ ఓడీ లోన్స్ ఏ గ్రామస్తుడు ఎవరు దాని మీద ఏమిటి అది కూడా మీరు లెక్క పెడితే కోట్ల మీద ఉంటారు. అది కూడా బాధ్యుడు ఆయనే. ఎందుకంటే ఒక సంఘ సెక్రటరీ యొక్క బాధ్యత ఏంటంటే రుణాలు ఇవ్వటం, రుణాలు తిరిగి వసూలు చేయటం ఆయన బాధ్యత. ఎంత బాధ్యతగా రుణం ఇచ్చామో అంత బాధ్యతగా తిరిగి వసూలు చేయాలి సెక్రటరీ. ఆయన చెయ్యక 2007లో రుణాలు, ఇవాళ 2005లో రుణాలు. మీరు ఓడీ లిస్ట్ మీకు ఇస్తాను చూడండి. సంఘ సభ్యుడికి అందుబాటులో ఎప్పుడు కూడా మీరు అడిగితే ఓడీ లిస్ట్ ఇవ్వాలి. అంటే మాకు ఎలా వచ్చింది కదా, మన హక్కు అది. సంఘ సభ్యుడిగా నాకున్న హక్కు. ఇదే విషయం నేను అంటే ఈ సీఈఓ అనే ఒక విషయం అడిగాను. అయ్యా నా అకౌంట్ స్టేట్మెంట్ కావాలి, అలాగే ఇక్కడ జరిగిన లాభ నష్టాలు ఏంటి. ఒకసారి నేను మామూలుగా అడిగాను క్యాజువల్గా, మీకు ఇవ్వడానికి వీల్లేదు అన్నాడు. ఇదేంటి సంఘ సభ్యుడికి వీల్లేదు? అది డిఆర్కి నేను లెటర్ పెట్టి సెక్షన్ 119 ప్రకారంగా సంఘ సభ్యుడు సొసైటీకి వస్తే తన యొక్క లెక్కలు చూపించాలి. అలాగే ఈ సంవత్సరం జరిగిన ఆడిట్ రిపోర్ట్ ఇవ్వాలి. సంఘ సభ్యులు లిస్టు అడిగితే చూపించాలి. అలాగే ఓడీ లిస్ట్ ఇవ్వాలి. ఇన్ని ఉంటే అసలు సంఘ సభ్యులకి పట్టించుకోకుండా మాలాంటి అడిగిన వాళ్ళే పై గెట్ అవుట్ నాకు ఒక లెటర్ పంపించాడు. ఆ లెటర్స్ అన్నీ ఉన్నాయి. ఇది మీద డిఆర్కి డీసీఓ దగ్గరికి వెళితే అప్పుడు వాళ్ళు చీవాట్లు పెట్టి నాకు ఇప్పించారు. ఇది ఈ సంఘం యొక్క పరిస్థితి. నమస్కారం అండి. నా పేరు కెల్లాడ అప్పల సీతయ్య నాయుడు, సన్నప్ప చౌగి నాయుడు, చూడండి కుసర్లపూడి. నా యొక్క నెంబరు 4546 గల నెంబర్తో నా పేరు 2014లో 62,223 రూపాయలు బాకీ ఉన్నదని తెలియపరిచున్నారు. కానీ నేను ఏ రోజు కూడా సొసైటీకి కానీ లోన్లు కానీ తీసుకొని ఉండలేదు. దానికి సెంట్రల్ బ్యాంకు డిసిబి మేనేజర్ దగ్గరికి, పై అధికారుల దగ్గరికి వెళ్తే నేను లోన్ తీసుకోవడం పెట్టి నా పేరున డాక్యుమెంట్లు కానీ మొత్తం వివరాలు నాకు తెలియపరిస్తే నేను క్లోజ్ చేస్తానన్నాను. వాళ్ళు ఏ డాక్యుమెంటు ఇవ్వలేకపోయారు. విచారణ అధికారులు ఎవరు వచ్చినా సరే అడిగినా మీకు ఏం కంగారు లేదని మీరు క్లోజ్ అయిపోద్దని వారు. ఇదేంటని నేను లేదు, ఏదైనా సరే నా లోన్ క్లోజ్ అయిపోవాలి, నా ఉండడానికి వదలదు, నా డాక్యుమెంట్ మాత్రం నాకు ఇవ్వండి అని. నేను ఏం చేశానంటే ఎంతో డబ్బులు ఉంటే అన్న పైసలతో కడతానంటే నేను గట్టిగా ఫైట్ చేస్తే 2014లో 62,000 ఉన్నది. 2025 నేను కట్టడానికి వెళ్తే 9,420 రూపాయలు క్లోజ్ చేశారు. 14లో 62,000 అక్కడ, 9,000 అక్కడ. ఇలా చేసి ఇదేం బాధ బాబు, మీ సొసైటీకి మీకు ఇలాంటి సెక్రటరీలు ఇలాంటి అధికారులు ఉన్నంత కాలం మీ సొసైటీలో నాకు ఏ విధమైన బాకీ వద్దని నోట్ తీసుకున్నాను. మీ సొసైటీకి మీకు శతకోటి నమస్కారాలు. ఇలాంటి తప్పుడు అధికారులు ఉన్నంత వరకు మాకు తెలిసిన వాళ్ళు, నేను ఓ మండలంలో అధికారిగా 30 సంవత్సరాలు చేశాను. నాకు తెలియకుండా ఇది జరిగిందంటే తెలియని వాళ్ళకి ఎంతకాలం జరుగుతుంది. ఇలాంటి తప్పుడు అధికారులు ఉన్నంత కాలం సొసైటీలు ఏ విధమైన బాగుపడదు. దీన్ని మొత్తం తీస్తేనే కుదరదు. లేకపోతే సొసైటీలు మూసేయడం మంచిది. నేను కోరుకునేది ఒకటే, అవినీతి చేసిన అధికారి మీద మీరు తీసుకున్న చర్యలేంటి. ఒక పేదల ఇద్దరికి వెళ్ళి 10,000 ఉంటే అది ఇంట్లో సామాన్లు బయట పడతారు. వీడు ఎక్క విధంగా 1 కోటి రూపాయలు 2 కోట్లు వీడు ఎక్క సొసైటీని ముంచేస్తే వీడి మీద తీసుకున్న చర్యలేంటి, మెయిన్ చర్యలు అది ఇంకోటికే చాలా ఇచ్చి మళ్ళీ సొసైటీని ఎందుకు ముంచడానికా తేల్చడానికా. మీరు దయచేసి కోరేది ఒకటే ప్రభుత్వాన్ని, మీరు ఎలాంటి అవినీతి అధికారుల మీద చర్యలు తీసుకొని సొసైటీకి మంచి స్థానం, సుముఖ స్థానం కల్పించాలని కోరుతాం. అలాగే మా తాలూకా రైతులు బాకీలు ఏమంటే నిమిషాల మీద మేము కట్టిస్తాం. ముందు సొసైటీ కార్యదర్శి నుంచి బాకీలు రికవరీ వసూలు చేయండి. అలాంటి తప్పుడు కార్యదర్శి సొసైటీ వేయకండి. రైతుల ద్వారా మా సహాయ సహకారాలు ఏ రూపాయనో మేము కట్టిస్తాం. అది మేము పూర్తిగా బాధ్యత తీసుకోవడం అని మీకు మనస్ఫూర్తిగా నమస్కారం. ఈ బ్యాంక్ కోఆపరేటివ్ సొసైటీ అనేది స్థాపించిన దగ్గర నుంచి
పాలకవర్గ సభ్యుల లోపం వల్లే ఈ కృష్ణ ఇన్ని ఫ్రాడ్లు చేశాడు. ఈ పాలకవర్గ సభ్యులు కృష్ణకి సపోర్ట్ చేయడం వల్లే ఈ బ్యాంకును దోచుకొని బినామీ రుణాలు నా పేరును లోన్ లేకపోయినా సరే లోన్ ఉందని నోటీస్ పంపిస్తే నేను నా లోన్ ఎలాగుందని గట్టిగా డిమాండ్ చేసి అడగబోసరికి లోన్ లేదు నీకని నోట్ ఇచ్చాడు. అలాగే మా చిన్నాన్నగారి పేరుని బ్యాంకులో మార్ట్గేజ్ లోన్ చేసాడు పాస్ పుస్తకాలు పెట్టి. ఆ లోను పాస్ పుస్తకాలు ఒకసారి ఎంక్వైరీ చేసి చూపించమనండి. అదే పాస్ పుస్తకాలు 4 బ్యాంకుల్లో పెట్టించాడు. మా చిన్నాన్నగారి పేరు పెద్దపాటి రాజారావు గారు గోల్గుంట కోఆపరేటివ్ బ్యాంకులో పెట్టాడు, సెంట్రల్ బ్యాంకులో పెట్టాడు, నర్సీపట్నం సెంట్రల్ బ్యాంకులో పెట్టాడు. అలాగే మా చిన్నాన్నగారి భార్య పేరుని కూడా ఆవిడ భూమి లేకపోయినా సరే లోన్ చేయించాడు. దీని అంతటికి కృష్ణ మూలకారుడు, సెక్రటరీ కృష్ణ. కానీ దీని అంతటికి సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరంటే ఫస్ట్ నుంచి కూడా పాలకవర్గమే సపోర్ట్ చేసింది కృష్ణకి. అంచేత ఈయన ఇన్ని రకాలుగా జనాలతో ఆడుకున్నాడు. వాళ్ళకి లోన్లు చేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చాడా లేకపోతే తీసుకున్నాడు? డబ్బులు కొంత ఇస్తాడు, కొంత తీసుకుంటాడు. 50-50 తీసుకుంటాడు. ₹1,00,000 లోన్ అయితే 20,000 ఇస్తాడు, 90-80 జేబులో వేసుకుంటాడు. అది సార్ అంచేత నాకు అన్యాయం జరిగింది అని నేను వెళ్ళి అడిగితే నీకు అన్యాయం జరగలేదు, నీకు ఏ లోను లేదని నోట్ ఇచ్చేసాడు. నాకు టోటల్గా బాడీని రద్దు చేసి ఈ బ్యాంకుకి సరైన నిర్దేశమైన సంస్థని ఏర్పాటు చేయాలని నేను కోరుకుంటున్నాను.